అందరికీ నమస్కారం. 2 రోజుల నుంచి పార్వతీపురంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పార్వతీపురాన్ని ఒక దౌర్భాగ్యమైన అలవాటు స్టార్ట్ చేశారు మన శాసనసభ్యులు అలజంగి జోగారావు గారు. నిన్న రాత్రి కరెక్ట్గా 11 గంటలు 10:30 మధ్యలో 100 నుంచి 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా కౌన్సిలర్పై దాడి చేయడం, ఇంతకు ముందు కూడా ఆయనపైనే సాక్షాత్తు చట్టసభ అయినా మన మున్సిపల్ కౌన్సిల్లోనే ఈడ్చుకుంటూ వచ్చి కొట్టారు. ఎమ్మెల్యే గారి అనుచరులు ఎమ్మెల్యే గారు ద్వారా మా నారాయణ గారికి ప్రాణహాని ఉంది. ఆయన్ని హత్య చేయాలని ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఎవరైతే అవినీతిపై ఖండిస్తున్నారో, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవినీతిని ముక్కుసూటిగా మాట్లాడుతున్నామో వాళ్ళందరిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు పార్వతీపురం ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమంటే, ప్రశ్నించిన ఈరోజు నారాయణకి జరిగింది, రేపు మీకు జరగచ్చు, ఎల్లుండి నాకు కూడా జరగచ్చు. ఎప్పుడైనా ఇలాంటి వ్యవస్థల్ని పార్వతీపురంలో చూడలేరు. ప్రస్తుతానికి మనం చూడాల్సిన అవసరం వస్తుంది. అవినీతి జరిగిందంటే ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉంటే, లేదు నేను చేయలేదు ఇదిగో అని చెప్పి రావాలి. మాట్లాడడానికి పిలిస్తే మాట్లాడడానికి రావట్లా. డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం అంటే నేనే చేసింది మీరు చేయలేదంటారు. చేసింది ఏదో మీరు చేసింది నువ్వు చేసింది ఒక వేదికపై కూర్చున్నాం మీడియా మిత్రులతో, నువ్వు చేశానని సెక్కలు గుర్తుకుంటున్నావు, డబ్బు కొట్టుకుంటున్నావు కదా, ఆ డబ్బు నీదంతో నాదంతో తెలుస్తుంది. తెలుగుదేశం ఎంత చేసిందో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో అని చాలా క్లియర్గా చెప్తాం. ఇక నువ్వు నిన్నటి నుంచి మాట్లాడుతుంది, నిన్ను అవినీతిరా అన్నారు, మీరు ఇంకా కొత్తగా చేసి కబ్జాలు రావని కూడా చెప్తున్నాం. ఏం చేసావయ్యా నువ్వు పార్వతీపురానికి? పార్వతీపురం పట్టణం కానీ, ఇక్కడ ఉన్న ఐటీ మన పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీ కాలేజ్ కానీ, మన హార్టికల్చర్ కాలేజ్ కానీ ఏవి తీసుకొచ్చినా కానీ తెలుగుదేశంలో తీసుకొచ్చినవే. ఇవి నీకు కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నేనే చేశానని చెప్పుకుంటున్నావు. అవినీతికి పరాకాష్ఠ నువ్వు. అసలు నేను సర్పంచ్ని కాలేదు, ఎంపీపీని కాలేదు, ఏమీ కూడా చేయలేదు. మైనింగ్ చేశాను అంటావు, అమ్మేస్తున్నాను అంటావు. మాట్లాడుతుందానికి కొంచెం అర్థం పర్థం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. ఒరే గిరే అంటావు. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న మాకే ఒరే ఒరే అంటుంటే రేపు ప్రజలు ఎలా గౌరవిస్తావు? నేను శాసనసభ్యుగా ఎన్నుకొని పార్వతీపురం ప్రజలు అతి పెద్ద తప్పు చేశారు. నీకు సంస్కారం ఉందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీలో చాలా మంది గుండాలు ఉంటారు, వాళ్ళ భాష ఎప్పుడు కూడా ఎలా ఉండదు. నువ్వు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేసావు? నీకు విజయనగరంలో ఉండి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎవరింట్లో పార్టీ పని చేసావు? చిలకలపల్లి నువ్వేవేవి చేసావు? ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడూ ప్రస్తావించలా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది నష్టపోయారో తెలుసు. వాళ్ళందరూ వచ్చి కథలుగా చెప్పారు. ఇక మరీ పర్సనల్గా వెళ్తే ఎస్ఆర్ షాపింగ్లో ఉన్న అమ్మాయిని ఏం చేసావో తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల పార్టీ వ్యక్తిగా, ఒక ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నా. నీవు నా తండ్రిని తీసుకొచ్చావు, ఏదో నువ్వు బాబా అన్నట్టు నీ కాలు పట్టుకున్నాను అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావో తెలియదు. నిన్న ఆవేశంలో ఏవేవో మాట్లాడుతున్నావు, బీపీలు ఏవేవో మాట్లాడుతున్నావు. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళండి. అలా వదిలేకండి ఆయన్ని. పొరపాటున ఏమైనా అయిపోతే తెలుగుదేశం ఇచ్చిన ప్రజలకు ఏమైనా అయిపోయిందని ఆయనకి మళ్ళీ మాకు అపనింద వస్తుంది. ఆయన్ని కాపాడుకునే బాధ్యత మీదే. కార్యకర్తలు చెంచగాను అంటున్నావు నువ్వు. కార్యకర్తలు ఒక పార్టీ ఏదైనా పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. అది నీ పార్టీకైనా నా పార్టీకైనా. కార్యకర్తలను చెంచగిరి అంటున్నావు అంటే నీకు కార్యకర్తల పట్ల ఉన్న అవగాహన రహితం. అది నీలా కాదు. తెలుగుదేశం ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాల్యూ ఇస్తుంది.
నువ్వు తప్ప నీ కౌన్సిలర్స్ ఎప్పుడైనా మాట్లాడారా? నీ ఎంపీపీలు ఎప్పుడైనా మాట్లాడించావా? నీ మహిళా నాయకులతో ఎప్పుడైనా మాట్లాడించావా? నువ్వే ఎమ్మెల్యేవి, నువ్వే ఎంపీపీవి, నువ్వే కౌన్సిలర్వి, నువ్వే మున్సిపల్ చైర్మన్వి. ఇన్ని పదవులు నువ్వే అనుభవిస్తున్నావు. తిరిగి ఏమొచ్చి మమ్మల్ని అంటున్నావు. పోయే కాలం దగ్గరగా వచ్చింది. మరీ పర్సనల్గా వెళ్తే మాత్రం, కవ్వింపు చర్యలు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. తండ్రి వయసు వాడు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, ఆ మాటల వ్యవహారం తగ్గించు. వీలైతే చూపించు. నేను తీసుకొచ్చి చూపిస్తున్నా, నేను సబ్మిట్ చేస్తున్నా. నీ జరిగిన బినామీలు, నువ్వేమేమి ఎవరిని బినామీలుగా వాడుతున్నావో. దయచేసి ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈయన పేరు రెడ్ బుక్ లో ఎక్కించాం. లోకేష్ గారు రెడ్ బుక్ లో జోగారావు గారి పేరు ఎక్కింది. రేపు గవర్నమెంట్ రాగానే 3 చెరువులు నీరు తాగిస్తాం. కబ్జా చేసిన ప్రతి భూమిని తిరిగి 22 ఏళ్ళు పెట్టి గవర్నమెంట్ తిరిగి ఇవ్వడం ఖాయం. ఎవరైనా పొలాలకున్నా ఆ భూములకున్నా నష్టపోయేది మీరే. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మరొక మాట, ఆయన అమ్మాల్సింది అనుకున్నా కొనాల్సింది అనుకున్నా ఒకసారి చూసి కొనుక్కోండి. ఎందుకంటే తర్వాత మీరు ఏ విషయంలోని సాయం చేయడం. గవర్నమెంట్ లో సొంత భూమి కాదు కదా, అంగులు భూమి కూడా వదలం. తిరిగి తీసుకొచ్చి గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్ ఇచ్చేటంత వరకు తెలుగుదేశం వచ్చినట్టునే చేసే మొట్టమొదటి పని ఒక కమిషన్ వేసి మనోడు చిట్టా అంతా ఇప్పుతాం. ఇందులో ఎక్కడా నో డౌట్ మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల పైన బురద జల్లావు. మావలే కాదు, పార్వతీపురంలో మొట్టమొదటి నుంచి 54 నుంచి ఉన్న ఏ శాసనసభ్యులు కూడా ఇంత విధంగా మాట్లాడలే. మా పాత శాసనసభ్యులు చూసుకుంటే